Hi viewers, welcome to our channel Story Paradise. Writer name Yerram Shetty Madhu Garu. Story name Satyabama. Part 8. ఈ హోటల్ మేనేజర్ ఎవరు? రిసెప్షన్ ముందు నిలబడి అడిగాడు మధుకర్. వాట్ డూ యూ వాంట్ సార్? ఆయన పైనున్నాడు, పిలవమంటారా? పొలైట్గా ప్రశ్నించాడు రిసెప్షనిస్ట్. పిలవండి, పనుంది, కళ్ళల్లో ఆవేశం దాచుకుంటూ అన్నాడు మధుకర్. ఏం జరిగిందో అర్థం కాని రిసెప్షనిస్ట్ మధుకర్ భావావేశం చూసి భయపడి వెంటనే కాల్ చేశాడు. సార్, మీకోసం ఎవరో వచ్చారు, రిసెప్షన్లో ఉన్నారు అంటూ. ఎవరు? అటువైపు వ్యక్తి అడిగారు. నిన్న మన హోటల్లో స్టే చేసిన పెళ్లి బృందంలో ఒకరు అని చెప్పాడు రిసెప్షనిస్ట్. వెకేట్ చేసేసారుగా, ఏం కావాలంట? మీకోసమే ఉన్నారు, రండి సార్ త్వరగా అన్నాడు రిసెప్షనిస్ట్. 2 నిమిషాల తర్వాత అతడు కిందకి వచ్చి మధుకర్ ఎదురుగా నిలబడి పలకరింపుగా నవ్వి, హాయ్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ స్టైల్గా అన్నాడు. మధుకర్ అతడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, డ్రైవర్ ఇలా రా అన్నాడు. డ్రైవర్ అతడికి కాస్త దూరంలో నిలబడి ఉన్నాడు. పిలుపు వినగానే వేగంగా వచ్చి, చెప్పండి సార్ అన్నాడు. మన పిఏ ఎక్కడా అని మధుకర్ అడగగా, బయట నిలబడి మన డెలిగేట్స్తో ఫోన్ మాట్లాడుతున్నాడు సార్. అది ఆపేసి మన కారులో మంచి పేము కర్ర ఒకటి ఉంది, దానిని తీసుకుని వెంటనే రిసెప్షన్లోకి రమ్మను. కమాన్ క్విక్ అన్నాడు మధుకర్. డ్రైవర్ అతడితో మాట్లాడి 1 మినిట్లో కర్రతో సహా మీ ముందుంటాడు సార్ అన్నాడు మళ్ళీ. ఈలోపు ఇదంతా గమనిస్తున్న హోటల్ మేనేజర్ అసహనంగా కదిలి చిరాగ్గా ఫేస్ పెట్టి, ఇంతకీ మీకేం కావాలో చెప్పండి సార్, నాకు వేరే పనుంది అన్నాడు. అతడి మాట పూర్తి కాలేదు. పిడికిలిని రాయిలాగా బిగించి లాగిపెట్టి మేనేజర్ ముక్కు పగిలేలాగా గుద్దాడు మధుకర్. ఆ పంచ్ పవర్కి అతడి ముక్కు చిట్లిపోయి రక్తం బలబలా కారింది. అతడు గావు కేక పెట్టి చేతిని ముక్కుకి అడ్డం పెట్టుకుంటూ కింద కూలిపోయాడు. అక్కడేం జరుగుతుందో అర్థం కాని హోటల్ స్టాఫ్ తమ బాస్ కింద పడేసరికి వెంటనే తేరుకుని మధుకర్ మీదకి ముక్కుముడిగా దాడికి దిగారు. అప్పుడే లోపలికి చేతిలోని కర్రతో ఎంటర్ అయ్యాడు 6 అడుగుల ఆజానుభావుడైన మధుకర్ పిఏ రామ్ సింగ్. తన బాస్ మీద జరుగుతున్న దాడిని చూసి మెరుపు వేగంతో కదిలాడు. ఒక్క అరుపు అరిచి వారి మధ్యకి దూకి దొరికిన వాడిని దొరికినట్టు వీపులు పగిలేలాగా కొట్టాడు. కాసేపు వాళ్ళ అరుపులతో రిసెప్షన్ దద్దరిల్లిపోయింది. ఈలోపు మధుకర్ కింద పడి మూలుగుతున్న మేనేజర్ని పైకి లేపి మరో 4-5 కిక్లు ఇచ్చాడు. ఆ దెబ్బతో మేనేజర్ బెంబేలెత్తిపోయి, అసలెందుకు కొడుతున్నారు సార్ మమ్మల్ని ఏడుపు స్వరంతో అడిగాడు. ఆ ప్రశ్నతో మధుకర్ మరింత పెట్టేగిపోయి వాడి చెంప మీద లాగిపెట్టి కొట్టి తన జేబుల నుండి నల్లని గోళీలాంటి వస్తువులను బయటకు తీసి చూపిస్తూ, ఏంట్రా ఇవి అన్నాడు. వాటిని చూడగానే మేనేజర్ మొహాన నెత్తురు చుక్క లేకుండా పాలిపోయింది. నోరు పిడచగట్టుకుని పోయినట్టు నిలబడిపోయాడు. చెప్పు, ఏంటివి? గది కనిపించేలా గారిచాడు మధుకర్. అప్పటికి అతడు సమాధానం చెప్పలేదు. దాంతో మరోసారి అతడి చెంప పేలిపోయింది. మర్యాదగా చెప్పు, ఏంటివి అరిచాడు. కెమెరాలు గడగడ వణికిపోతూ చెప్పాడు మేనేజర్. మా గదుల్లో ఎందుకు పెట్టారు? మాట పడిపోయినట్టు ఆగిపోయాడు మేనేజర్. చెప్పు, ఎందుకు పెట్టారు? పిఏ చేతిలోని కర్ర తీసుకుని మరో 4 పీకాడు. మేనేజర్ నొప్పిని భరించాడే తప్ప కుక్కిరి మిక్కిరి అనలేదు. దాంతో మధుకర్ ఎవరికో ఫోన్ చేస్తూ, ఎన్నాళ్ళ నుండి చేస్తున్నారు ఇలా? ఎంతమంది జీవితాలను నాశనం చేశారా రాస్కెల్స్? కోపంగా అరిచాడు మధుకర్. ఇంతలో అతడు చేసిన కాల్కి రెస్పాన్స్ వచ్చింది. ఎవరు కావాలి సార్ అడిగాడు అవతల నుండి. ఎస్పీ గారి ఆఫీసేనా? అవును సార్, మీరెవరు? దిలీప్ ఇండస్ట్రీస్ ఎండి మధుకర్ అని చెప్పండి, లైన్లో ఉంటాను అన్నాడు మధుకర్. అవతల మర్యాద కనపరుస్తూ అలాగే సార్ 1 మినిట్ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. మళ్ళీ నిమిషం తర్వాత ఎస్పీ గారు లైన్లోకి వస్తూ, చెప్పండి సార్, మధు గారు ఏంటి ఈ టైంలో అని అడిగాడు. చిన్న ప్రాబ్లం.
మీకా? చెప్పండి సార్, ఏంటది? మన సిటీలో ఉన్న హోటల్ అని ఆగి మేనేజర్ కేసు చూసి హోటల్ పేరేంటి అన్నాడు. జాహ్నవి. జాహ్నవి హోటల్. ఇందులో కస్టమర్స్ భార్యాభర్తలు స్టే చేసిన గదుల్లో సీక్రెట్ కెమెరాలు బిగించి బ్లూ ఫిల్మ్లు షూట్ చేస్తున్నారు ఈ రాస్కెల్స్ అని కోపంగా అన్నాడు మధుకర్. ఎస్పీ గారు ఆశ్చర్యం కనబరుస్తూ, అలా అని మీకెవరు చెప్పారు అన్నాడు. ఎవరూ చెప్పలేదు, నేనే పట్టుకున్నాను. విక్టిమ్ కూడా నేనే. సమయానికి కనుక్కున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి నా బ్రతుకు అంటున్న మధుకర్ని, ఓహ్ థ్యాంక్ గాడ్, నేను చూసుకుంటాను. మీరు రూమ్స్ వెకేట్ చేసి వెళ్ళిపోండి. కొడుకుల్ని తోలు తీస్తాను కోపంగా అన్నారు ఎస్పీ గారు. ఆల్రెడీ వెకేట్ అయ్యాను. ఇది మీకు చెప్పడానికే ఇక్కడ ఆగాను. 4 తగిలించాను కూడా అన్నాడు మధు. పర్లేదు, యు గో మధుకర్, ఐ టేక్ యాక్షన్. హోటల్ని సీజ్ చేయండి అన్నాడు మధుకర్. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్ అన్నాడు ఎస్పీ. నథింగ్. సీజ్ చేస్తారా లేదా? ఎస్పీ గారు కాసేపు మౌనం వహించి ఆ తర్వాత చెప్తాడు. చాలా పెద్దవాళ్ళ హోటల్ సార్ అది. సీజ్ చేయడం కష్టం. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ మీద కేసులు పుటప్ చేసి యాక్షన్ తీసుకుంటాను. అది చాలుగా మీకు రిక్వెస్ట్ జోడించి అన్నారు ఎస్పీ గారు. మధుకర్ కూడా ఆలోచించి, ఓకే ఎస్పీ సార్, మీకు కాసేపటిలో హోమ్ మినిస్టర్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది, కానీ మాట్లాడండి అని చెప్పి లైన్ కట్ చేసి వెంటనే పిఏని ఉద్దేశించి, కాల్ టు స్టేట్ హోమ్ మినిస్టర్ అన్నాడు. పిఏ హోమ్ మినిస్టర్కి కాల్ చేసి పనిలో పడ్డాడు. అయ్యో, ఏమైంది చేతికి? ఆ రక్తం ఏమిటి? అప్పుడే ఇంటి లోపలికి వచ్చిన భర్త చేతిని గమనించి కంగారుగా అడిగింది శ్రీ సత్య. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఆమెకి రక్తం చూడటం అలా చాలా అరుదు కాబట్టి భర్త చేతిని చూసి ఆందోళన చెందింది. మధుకర్ అది అప్పుడే గమనించినట్టు గాయాన్ని చూసుకుంటూ తేలిగ్గా, ఓ ఇదా, చిన్న దెబ్బ తగిలిందిలే శ్రీ అన్నాడు. అరే, చిన్న దెబ్బ ఏమిటి? ఇంత రక్తం కారిపోతుంటేను అసలు ఎక్కడికి వెళ్ళారు మీరు మాతో రాకుండా? కనీసం ఒక ఫోన్ చేయొచ్చు కదా. అతడి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆందోళనగా అడిగింది. రీ, గట్టిగా అరవకు, మళ్ళీ మీ అమ్మ నాన్న విన్నారంటే కంగారు పడతారు. చెప్పానుగా చిన్న దెబ్బేనని. ఎందుకు ఎంతిదవుతావు? శ్రీ సత్య కళ్ళు తుడుచుకుని, చిన్న దెబ్బ ఏమిటండి, ఇంత రక్తం కారిపోతేను? అయినా ముందు మీరు ఇలా రండి అని అతడిని ఒక కుర్చీలో కూర్చొని పెట్టి గబగబా లోపలికి వెళ్ళి హైడ్రోజన్ పెరాక్సైడ్తో పాటు కాటన్ తెచ్చింది. హైడ్రోజన్ లిక్విడ్తో గాయాన్ని శుభ్రం చేసి దాని మీద డిప్నెట్ అండ్ ఆయింట్మెంట్ రాసి కట్టింది. కట్టు అతడి కళ్ళలోకి చూస్తూ, ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉందా అంది. మధుకర్ నవ్వాడు. నీ చెయ్యి పడిందిగా, చల్లగా ఉంది. ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు. హోటల్లో తనకి భర్తకి మధ్య జరిగిన గొడవని వెంటనే మర్చిపోయింది శ్రీ సత్య. అలిగినట్టు మొహం పెట్టి, ఉంటుందిలే పాపం. అయినా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు మీరు? అంత పెద్ద దెబ్బెందుకు తగిలింది? ఏ సచ్చినోడు కొట్టారు మిమ్మల్ని అని రుసరుసలాడింది. దెబ్బ ఎలా తగిలిందో ఏమిటో అదొక పెద్ద కథ. అదేమిటో రాత్రికి చెబుతా కానీ ముందు నువ్వు పైకి లేచి వెళ్ళి స్నానం చేసి రెడీగా ఒక చోటికి వెళ్దాం. ఆమెని హడావిడి చేశాడు మధుకర్. ముందు దెబ్బ సంగతి చూపండి. రాత్రికి చెప్తానన్నాగా, ఇప్పుడేం మాట్లాడుకు. మీ వాళ్ళు వచ్చారంటే అదొక జాగ్రఫీ క్లాస్ అవుతుంది. క్లాసులు పీకుతారు. ఇప్పుడు నాకంత ఓపిక లేదు, బయటకి తొంగి చూస్తూ అన్నాడు మధుకర్. ఆమెకు తప్పక లేచింది. ఎక్కడికి వెళ్దాం చెప్పండి అంది. నీకు ఇష్టమైన ప్లేస్కి అన్నాడు మధుకర్. నాకిష్టమైనదా? ఏమిటది ఆలోచిస్తూ అడిగింది శ్రీ సత్య. దారిలో చెబుతా కానీ ముందు నువ్వు స్నానానికి వెళ్ళవే. ఉన్నట్టుండి భర్తలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోయింది శ్రీ సత్య. అతడలా రావే పోవే అని పిలుస్తుంటే ఇష్టంగా అనిపించింది. అతడిలో ఇక ఏ మార్పు రాకుంటే బాగుండని 1000 దేవులకి మొక్కుకుంది. భర్తని మురిపంగా చూసుకుంది. మీరు కూడా స్నానం చేయండి, నేను దగ్గరుంటాను అంది. కాదులేవే, ముందు నువ్వు వెళ్ళి చేసిరా, నేను తర్వాత చేస్తానన్నాడు. భర్తని మళ్ళీ మళ్ళీ ఇష్టంగా చూసుకుంది శ్రీ సత్య. మనసులో అనుకుంది, దేవుడా, ఆయన మనసుని నా జీవితాన్ని ఇలాగే సంతోషంగా గడిచేలాగా దీవించు తండ్రి అని వేడుకుంటూ. వాష్రూమ్లోకి దూరి తలుపు వేసుకుంది. షవర్ తిప్పింది. చల్లటి నీరు ఒంటిని తాకుతుంటే హాయిగా అనిపించింది.
మళ్ళీ మళ్ళీ భర్త గుర్తుకురాగా ఆమె పెదవుల మీదకి నవ్వు చేరింది. మధు. అతి చిన్న స్వరంలో వస్తున్న తన పేరు విని పేపర్ నుండి తలెత్తి చూశాడు మధుకర్. శ్రీసత్య వాష్రూమ్ లోపల నుండి సగం తలుపు తెరిచి అందులో నుంచి తల బయట పెట్టి పిలుస్తుంది తనని. అతడు ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి ఏమిటి అన్నాడు నెమ్మదిగా. హాల్లో ఎవరూ లేరుగా. అదే అమ్మ నాన్న వాళ్ళు లేరు. దేనికి పిలవనా? అయ్యో తెలివే, ఆగండి వస్తున్నా అంది శ్రీసత్య. స్నానం వదిలేసి దేనికి రావడం అంటున్న అతడిని పల్లీల వ్యాపారం పెడదామనుకుంటున్నాను. లాటుగా శనక్కాయలు కొనిస్తావేమోనని కోపంగా అంది శ్రీసత్య. అతడు ఆమె మాటలకి నవ్వాడు. మళ్ళీ నవ్వొకటి. బొత్తిగా సరసం తెలియని మనిషి అంది శ్రీసత్య. ఏంటంటున్నావు? ఏం లేదులే. లేదా సరే బయటికి వెళ్ళనా అన్నాడు మధుకర్. వెళ్ళు వెళ్ళు నీరసంగా చెప్పింది శ్రీసత్య. ఏం మనిషి అమ్మా ఇతడు. భార్య మనసుని కాస్త కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎలా వేగాలి ఎంతో అనుకుంది బాధగా. ఈలోపు అతడు బయటికి వెళ్ళడానికి అన్నట్టు పైకి లేచాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.